రూపాయల నోట్ల రద్దుతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటే సామాన్య ప్రజల్లో మాత్రం ఆందోళన మొదలైంది. తమ దగ్గరున్న పాత నోట్లను ఎలా మార్చుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన పని లేదని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. డిసెంబర్ 30 లోపు పాత నోట్లను మార్పిడి చేసుకోవచ్చని తెలిపిన కేంద్రం డిక్లరేషన్తో మార్చి 31 వరకు డిపాజిట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. 500, రూపాయల నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తమ వద్దనున్న నోట్లను ఏ విధంగా మార్చుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. అయితే 500, రూపాయల నోట్లు ఉంటే ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 30 లోపు తమ దగ్గరున్న డబ్బును బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, ఇలా డిపాజిట్ చేసే నగదుపై ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేస్తున్నారు. థర్డ్ పార్టీ అకౌంట్లోకి కూడా సరైన ఆధారాలు చూపించి నగదు డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే నవంబర్ 24 వరకు పోస్టాఫీసుల్లో గుర్తింపు కార్డు చూపించి పాత 500, రూపాయల నోట్లను 4000 రూపాయల వరకు బదిలీ చేసుకోవచ్చు. డిసెంబర్ 30 తర్వాత కూడా 3 నెలల పాటు పాత నోట్లను మార్పిడి చేసుకోవచ్చు. అయితే అందుకు కారణాలను వివరిస్తూ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అన్ని ప్రభుత్వాసుపత్రులు, రైల్వే బుకింగ్ కౌంటర్స్, ఆర్టీసీ బస్సులు, విమాన బుకింగ్ కౌంటర్స్, పెట్రోల్ బంకుల్లో ఈ నెల 11 వరకు పాత నోట్లు చెలామణి అవుతాయి. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్స్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ విషయంలో మాత్రం ఎలాంటి పరిమితులు విధించలేదు. బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకున్న తర్వాత మీ డబ్బు మీకే ఉంటుంది. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదు. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొత్త నోట్లను తీసుకోవచ్చు. బ్యాంకుల్లో అకౌంట్లు లేని వారు పాత నోట్లను ఇచ్చి కొత్తవి తీసుకోవచ్చు. రేపటి నుంచే 500, 2000 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం పాత నోట్లను మార్చుకునే సౌకర్యం కల్పిస్తోంది. బ్యాంకులకు కొత్త నోట్లు చేరేదాన్ని బట్టి నగదు విత్ డ్రాయల్ పరిమితిని పెంచనున్నారు. అలాగే ప్రజల అపోహలు, భయాందోళనలను తొలగించడానికి కాల్ సెంటర్లు, కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో